హార్ట్ అటాక్ అనేది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే పదానికి పర్యాయపదంగా వాడతారండి. అసలు యాక్చువల్లీ ఇంగ్లీష్ లో హార్ట్ అటాక్ ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు, అంటే ఎంఐ అంటారు. దాన్ని ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ గా సంబోధిస్తారు. ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ లో 3 రకాలు ఉంటాయి. అందులో ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనేవి డేంజరస్ హార్ట్ అటాక్స్. అన్స్టేబుల్ యాంజినా అనేది ఒక మైల్డ్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్. సో మొత్తానికి ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ లో 3 ఎంటిటీస్ ఉంటాయి. అందులో అన్నిటికైనా ప్రమాదకరమైనది ఎస్టీఎంఐ ఆర్ ఎన్ఎస్టీఎంఐ. వీటిలోని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే పదం ఉంటుంది. సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ని జనరల్ గా హార్ట్ అటాక్ అని పిలుస్తారు. సో హార్ట్ అటాక్ అంటే మన హార్ట్ కి, అంటే మన గుండెకి 3 రక్తనాళాలు బ్లడ్ ని సప్లై చేస్తాయి. ఒకటి రైట్ కొరోనరీ ఆర్టరీ, ఒకటేమో ఎల్ఎంసిఏ 2గా డివైడ్ అవుతుందండి. ఒకటేమో లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటారు, ఒకటి లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అంటారు. ఈ 3 రక్తనాళాల్లో ఏమైనా హార్ట్ లోపల కొవ్వు అది పేరుకుపోయి సడన్ గా ప్లాక్ అంటారు దాన్ని, ఆ ప్లాక్ బర్స్ట్ అయితే అక్కడ రక్తం గడ్డ కడుతుంది. సో వెంటనే హార్ట్ అటాక్ వస్తుంది. సో ఈ 3 రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అక్కడ రక్తం గడ్డ కట్టడం వలన హార్ట్ అటాక్ వస్తుంది. సో దాన్ని రక్తం కట్టడాన్ని థ్రాంబస్ అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 90% 95% లిపిడ్ అక్యుమిలేట్, అంటే కొవ్వు పదార్థాలు అక్యుమిలేట్ అయ్యి వాల్ని క్లోజ్ చేస్తారో అక్కడ బ్లడ్ ఫాస్ట్ గా అయిపోవడం కానీ స్లోగా అయిపోవడం కానీ అక్కడ స్టాగ్నేషన్ ఫార్మ్ అవుతుంది. అంటే రక్త సరఫరా స్లోగా వెళ్తుంది. సో అక్కడ బ్లడ్ సెల్స్ అన్ని ఆగి ఉంటాయి. ఆ టైంలో ఆ ప్రెషర్ కి ఏమైనా రప్చర్ అయితే, వెంటనే రప్చర్ అయితే అక్కడ బ్లడ్ క్లాట్, అంటే రక్తం గడ్డ కడుతుంది, వెంటనే హార్ట్ అటాక్ వస్తుంది. ఇది హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ వచ్చింది అంటే బతుకుతామా చనిపోతామా అనేది ఎవరూ చెప్పలేము. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో పేషెంట్ వెంటనే హాస్పిటల్కి రావాలి, వెంటనే కొన్ని మందులు వాడాలి. ఆ మందులు వాడి ఒకవేళ నిజంగా లోపల రక్తం గడ్డ కట్టింది ఎక్కువగా ఉండి మెయిన్ గా ఎన్స్టెమీ ఆర్ స్టెమీ వచ్చినట్టయితే వెంటనే యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ని తొలగించి స్టెంట్ వేయడం ద్వారా 90% to 95% ని పేషెంట్స్ ని బ్రతికించగలం. మిగతా 5% ఇంట్లోనే చచ్చిపోతారు, హాస్పిటల్కి రాకుండా. హాస్పిటల్కి వచ్చాక చేస్తుండగా చనిపోతారు, చేసిన తర్వాత కొంతమంది చనిపోతారు. ఇదంతా ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ 5%. ఇది ఒకప్పుడు 50% ఉండేదండి. టెక్నాలజీ ఇది యాంజియోగ్రాములు చేయడం, క్యాత్ ల్యాబులు పెరగడం వలన అది ఇప్పుడు 5% నుంచి 10% వరకు ఉంటుంది రిస్క్. సో 90% మనం కరెక్ట్ టైంలో పేషెంట్ని తీసుకొస్తే మనం ఫార్టాలిటీని తగ్గించవచ్చు, అంటే చావుని తగ్గించవచ్చు. సో ఎప్పుడైతే గ్యాస్ కింద ఫీల్ అయ్యి, లేకపోతే వేరే చిన్న మజిల్ పెయిన్స్ కింద ఫీల్ అయ్యి, లేకపోతే ఏదో ఏముందిలే రేపు పొద్దుటికి తగ్గిపోద్ది అనే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అది సడన్ గా పెరిగిపోయి ఇంట్లోనే చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో హార్ట్ అటాక్ అనేది ఎప్పటికీ ఫాటల్లే. అర్జెంటుగా ఇంట్లో ట్రీట్మెంట్ అనేది అసలు తీసుకోకూడదండి. ఓన్లీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే ఈసీజీ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ సిమ్టమ్ ఎప్పుడు కూడా గుండెలో నొప్పి అండి. గుండెలో నొప్పి వచ్చింది, అది కూడా లెఫ్ట్ సైడెడ్, అంటే ఎడం వైపు గుండెల వైపు నొప్పి వచ్చి ఏదో నొక్కుతున్నట్టు గట్టిగా పట్టేసినట్టు ఉంది, విచ్ ఈస్ నాట్ యూజువల్ లైక్ బిఫోర్. అంటే అంతకు ముందు గ్యాస్ నొప్పులు వచ్చి ఉంటాయి, మజిల్ పెయిన్స్ నొప్పులు వచ్చి ఉంటాయి, లేకపోతే ఇలా రకరకాల కండరాలు పట్టేసి నొప్పులు వచ్చి ఉంటాయి. ఈ అన్నిటికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇబ్బందిగా అనిపించి దానిలా లేదు అంటే, దాంతో పాటు మీకు ఏమైనా ఆయాసంగా అనిపించినా, లేకపోతే ఫుల్ చెమటలు పడుతున్నా, ఇవన్నీ ఉంటే కంపల్సరీగా హార్ట్ అటాక్ ఉందేమో అని డౌట్ పడి వెంటనే చెస్ట్ క్లినిక్కి వెళ్ళి చూపించుకోవాలండి. దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోవాలి. అప్పుడే మీకు హార్ట్ అటాక్ కాదా అని తెలుస్తుంది. దీనికి తోడు ఆయాసంగా ఉంటుందండి. ఆయాసం కొంతమంది డయాబెటిక్స్ లోను, ఎల్డర్లీ పీపుల్లోను పెయిన్ పర్సెప్షన్ తెలియదు, అంటే పెయిన్ ఫీల్ అవ్వలేరు. సో డ్యూ టు న్యూరోపతీస్ అప్పుడు ఏంటంటే ఆయాసంగా అనిపిస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండి హార్ట్ అటాక్ లో. ఇంకోటి ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్. సో కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ లా నొప్పి వస్తుందండి. అది ఏదో అన్యూజువల్ గా ఉండి, అది ముఖ్యంగా ఫీమేల్ అంటే ఆడవాళ్ళలో, అది డయాబెటిక్స్ లో కడుపులో నొప్పి కంటిన్యూస్ గా వచ్చి దానికి తోడు వామిటింగ్స్, దానికి తోడు చెమటలు పట్టేయడం, ఇవన్నీ ఉంటే మాత్రం హార్ట్ అటాక్ ని రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే ఆయాసంగా ఉండడం, గుండె నొప్పి రావడం, కడుపులో నొప్పి రావడం, ఇంకొకటి ఏంటంటే గుండె దడ.
ఫుల్ గుండె దడదడగా అనిపించి ఫుల్ చెమటలు పట్టేసి అంటే అప్పుడు కూడా మనం హార్ట్ అటాక్ అని రూల్ అవుట్ చేసుకోవాలండి. ముఖ్యంగా ప్రధానమైన సిమ్టమ్స్ ఏంటంటే గుండెలో నొప్పి మొదటిది అయితే, రెండోది ఆయాసం. ఈ రెండిట్లో ఏదొచ్చినా సరే వెంటనే మీ డాక్టర్ని కలవాలండి. ఈ రెండే మెయిన్ సిమ్టమ్స్. ఒక్కోసారి గుండె దడ రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు. ఏనా సరే ఎంత మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో చెమట, ఫుల్ చెమట పడుతుందా బాడీలో, 90% మందికి చెమట పడుతుంది, 10-20% మందికి పట్టదు. ఇంకొకటి ఏంటంటే ఎడమ చెయ్యి లాగుతూ ఉంటుందండి. ఇప్పుడు కూడా ఈ గుండె లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తూ ఎడమ చెయ్యి చివరికి ఈ చిటికెన వేలు సైడ్ అంతా లాగుతూ ఉంటది. అది కూడా కొంతమందిలో ఉంటుంది. 10%-20% లో ఆ రేడియేషన్ అనేది ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ కి. రైట్ హ్యాండ్ కి వెరీ రేర్, 1%-2%. ఇక్కడ ఛాతీలో నొప్పి వచ్చి రైట్ హ్యాండ్ రేడియేషన్ వస్తే ఇహో ఇది కార్డియాక్ కాదు కదా అని అనుకోవడానికి లేదు. అది అన్యూజువల్ ప్రజెంటేషన్ అంటారు దాన్ని. ఎప్పుడో మన టైం బాగోపోతే వెరీ రేర్ గా వస్తూ ఉంటది అలాంటి అన్యూజువల్ ప్రజెంటేషన్. హార్ట్ అటాక్ కి ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటే అది వయసు అండి. ఎందుకంటే ఇప్పుడైతే 30 years కి 35 years కి హార్ట్ అటాక్లు చూస్తున్నాం, కానీ ఒక 10-20 years బ్యాక్ హార్ట్ అటాక్ అంటే 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చాయి. ప్రధానంగా వయసు పెరుగుతుంటే అంటే ఏమీ లేదండి. హార్ట్ అటాక్ అంటే ఏంటి? రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరడం. కొవ్వు పదార్థాలు ఎప్పుడు పడతాయి? మనం పుట్టినప్పటి నుంచే ఒక డాట్స్ కింద బ్లడ్ వెజల్స్ లో ఉంటది. వాటిని ఫ్యాటీ డాట్స్ అంటారు. ఆ తర్వాత అది లైన్ల కింద మారుతుంది, దాన్ని ఫ్యాటీ స్ట్రీక్స్ అంటారు. తర్వాత వాటి మీదే ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఎథ్రోమా ఆర్ ఎథ్రోస్క్లెరోటిక్ డెబ్రీ అంటారు. సో ఎథ్రోమా డెబ్రీస్ పెరుగుతూ రప్చర్ అయితే వెంటనే అక్కడ రక్తపు గడ్డ ఫార్మ్ అయ్యి మొత్తానికి మూసుకుపోయి అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అదండి విషయం. అండ్ రెండోది ఏంటంటే షుగర్ అండి, డయాబెటిస్. మూడోది ఏంటంటే బీపీ. నాలుగోది ఏంటంటే స్మోకింగ్. ఐదోది ఏంటంటే ఎక్సెసివ్ ఫుడ్ ఫ్యాట్ ఇంటేక్. ఎక్సెసివ్ ఒబేసిటీ, వీటిల్లో కూడా మీరు హార్ట్ అటాక్స్ చూస్తారు. ఇంకొకటి ఏంటంటే హైపర్ కొలెస్ట్రాలిమియా. కొంతమందికి బాగా తినడం వల్ల కొలెస్ట్రాల్ కొవ్వులు పెరిగిపోతాయి బాడీలో. అలా కాకుండా జెనెటిక్ గా హైపర్ కొలెస్ట్రాలిమియా సిండ్రోమ్స్ ఉంటారు. వీటిల్లో కూడా మీకు హార్ట్ అటాక్స్ రావచ్చు. సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్తుంది 90% ఆఫ్ హార్ట్ అటాక్స్ అండి. మిగతా 10% లో స్ట్రెస్ లో రావచ్చు హార్ట్ అటాక్. అప్పుడు కొరోనరీ వెజల్స్ నార్మల్ ఉంటాయి, కానీ హార్ట్ అటాక్ వస్తుంది. రెండోది కోకెయిన్ లాంటి మత్తు పదార్థాలు తీసుకుంటే వస్తుంది. ఇలాంటి కాజెస్ చాలా ఉన్నాయి. ఇంకోటేమో అయోటిక్ డైసెక్షన్. అయోటా మనకి హార్ట్ నుంచి మొత్తం పంప్ అయ్యేదాన్ని అయోటా అంటారు. మెయిన్ ధమని, రక్త ధమని అంటారు దాన్ని. ఆ రక్త ధమని కనుక లోపల ఒక చీలికలా ఫామ్ అవుతుంది, దాన్ని అయోటిక్ డైసెక్షన్ అంటారు. అది కొరోనరీ ఆర్టరీస్ ఎక్స్టెండ్ అయితే అప్పుడు కూడా హార్ట్ అటాక్ వస్తాయి. బట్ అవి చాలా 10%. నేను చెప్తుంది మాక్సిమం కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్. సో ఏ పేషెంట్ ని తీసుకున్నా ఆ పేషెంట్ కి స్మోకింగో, షుగరో, హైపర్ టెన్షనో, లేకపోతే వయసు మీరడము, లేకపోతే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఎక్సెసివ్ నాన్ వెజ్, రెడ్ మీట్. కొంతమంది బీఫ్, మటన్ ఇవన్నీ చాలా ఎక్కువ తింటా ఉంటారండి. వీటి వల్ల కూడా చాలా డేంజర్. మేము చాలా కేసెస్ చూసేవాళ్ళం. ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డేంజరస్. పేషెంట్ కనిపించేస్తుంది, అమ్మో నాకు ఇది ముందులా లేదు, ముందు నుంచి పేషెంట్స్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ముందుకు ఎప్పుడు ఉండే గ్యాస్ట్రిక్ లా లేదు, ఇది కొంచెం సీరియస్ గాను ఎక్కువగాను ఉంది, ఒకసారి డాక్టర్ని వెళ్దాము, నేను చచ్చిపోయేలా ఉన్నాననే ఫీలింగ్ పేషెంట్ కి వచ్చేస్తుందండి. అందుకే ఎంత మొండి వాళ్ళైనా హార్ట్ అటాక్ పెయిన్ తట్టుకోలేరు, వెంటనే హాస్పిటల్కి వస్తారు. అప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన పని ఫస్ట్ ఈసీజీ తీయాలండి. ఈసీజీ చూస్తే ఈసీజీలో చేంజెస్ ఉంటాయి. ఈసీజీలో చేంజెస్ ఏముంటాయంటే, నేను మీకు చెప్పాను, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అయితే ఎస్టీ ఎలివేషన్స్ అనే ఈసీజీ చేంజ్ వస్తుంది. నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అయితే ఎస్టీ ఎలివేషన్స్ ఉండవు, ఎస్టీ డిప్రెషన్స్ కానీ పీవీ ఇన్వర్షన్స్ కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతాయి. రెండో టెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తే ఆ బ్లడ్ వెజల్ సప్లై చేసే మజిల్ రప్చర్ అయిపోయి చచ్చిపోయి అక్కడ బ్లడ్ లో దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్ని వదులుతుందండి. వాటిని ట్రోపోనిన్స్ అంటారు. ట్రోపోనిన్స్, సిపికే, ఎంబి ఇలాంటివన్నీ ఉంటాయి మజిల్స్ లో, కార్డియాక్ మజిల్ లో. అవన్నీ బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తాయి. కానీ ట్రోపోనిన్ ఐ అనేది ఫస్ట్ 6 hours వరకు నెగిటివ్ వస్తుంది. సో ట్రోపోనిన్ నెగిటివ్ వచ్చి ఈసీజీలో చేంజెస్ వచ్చేస్తాయి ఫస్ట్. ఒకవేళ రాకపోతే వెంటనే మీరు 10 minutes తర్వాత ఈసీజీ రిపీట్ చేయాలి.
అయినా సరే మీకు సస్పిషన్ ఉంటే, అది నార్మల్ ఉంటే 6 అవర్స్ తర్వాత ట్రోపోనిన్స్ రిపీట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి హై సెన్సిటివ్ ట్రోపోనిన్స్ వచ్చాయి. ఆ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అంటే ఏంటంటే 2 అవర్స్ లో వెంటనే త్వరగా డిటెక్ట్ అవుతాయి. సో వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే హార్ట్ అటాక్ వచ్చిన 1 to 2 అవర్స్ లోనే డిటెక్ట్ అవుతాయి. 6 అవర్స్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. సో వెంటనే ఒకవేళ అది నెగిటివ్ వస్తే నెక్స్ట్ 2 అవర్స్ లోనే మళ్ళీ చెక్ చేయొచ్చు. అదైతే 6 అవర్స్ గ్యాప్ పెట్టాలి నార్మల్ ట్రోపోనిన్స్ కి. హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అయితే 2 అవర్స్ గ్యాప్ పెట్టి వెంటనే చేస్తే, పాజిటివ్ వస్తే వెంటనే యాంజియోగ్రామ్ తీసుకువెళ్ళాలి. సో ట్రోపోనిన్ అనేది పాజిటివ్ వచ్చిందా, ఈసీజీలో ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఎస్టీ డిప్రెషన్స్ ఉన్నాయా, లేకపోతే 2D ఎకో అంటే గుండె యొక్క అల్ట్రాసౌండ్ ని 2D ఎకో కార్డియోగ్రామ్ అంటారు. 2D ఎకో కార్డియోగ్రామ్ చేసి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఆ వెసల్ సప్లై చేసే గోడ, హార్ట్ కి ఏదైతే గోడ ఉందో ఆ గోడ కదలడం తగ్గించడం కానీ కంప్లీట్ గా ఆపేయడం కానీ జరుగుతుంది. దాన్ని హైపోకైనీషియా ఆర్ ఎకైనీషియా అంటారు. వీటి వలన కూడా అయితే ట్రోపోనిన్ టెస్ట్, క్లినికల్ ఫీచర్స్, ఈసీజీ ఆర్ 2D ఎకోకార్డియం, వీటిలో ఏదైనా మనకి సపోర్టివ్ గా ఉంటే వెంటనే హార్ట్ అటాక్ కింద డయాగ్నోస్ చేసి వెంటనే యాంజియోగ్రామ్ చేయాలి. తర్వాత స్టెంట్ వేయాలి. ఒకవేళ యాంజియోగ్రామ్ ఫెసిలిటీ లేకపోతే థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. అంటే స్ట్రిప్టోకైనేజ్ అనే ఒక డ్రగ్ ఇస్తారు. అదేంటంటే థ్రాంబోలైసిస్ అంటే థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్, లైసిస్ అంటే బ్రేకింగ్ అనమాట. అంటే లోపల ఉన్న బ్లడ్ క్లాట్ ని ఇరగగొట్టేదాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. ఇవి స్ట్రిప్టోకైనేజ్ అనేది చాలా పాతదండి, కానీ చాలా బాగా పనిచేస్తుంది. మాక్సిమం మనం స్ట్రిప్టోకైనేజ్ ఇస్తాము. కానీ పేషెంట్స్ కొంచెం కాస్ట్లీ మందు కావాలి అంటే టీపీఏ, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేట్ అనలాగ్స్ వచ్చాయి. వాటిని బయట టెనిక్టిప్లేస్, ఆల్టిప్లేస్, రెటిప్లేస్ ఇవన్నీ కూడా వాడచ్చు. ఇవన్నీ వాడి మనం లోపల ఉన్న రక్తపు గడ్డని బ్రేక్ చేయొచ్చు. ముఖ్యంగా మనం రెటిప్లేస్ అండ్ టెనిక్టిప్లేస్ ఎక్కువ వాడతాము కోరోనరీస్ కి అయితే. సో అయితే మనం థ్రాంబోలైసిస్ చేసుకొని రక్తాన్ని బ్రేక్ చేయాలి. లేకపోతే వెంటనే తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉంటే వైర్లన్నీ వేసుకొని స్టెంట్ పెట్టి ఫ్లో క్రియేట్ చేయాలి. ఏదైనా మన ఎయిమ్ రిస్టోరేషన్ ఆఫ్ ఫ్లో. ఎందుకంటే ఆ మజిల్ అనేది అప్పటికి ఇంకా చచ్చిపోదు, చచ్చి బతికేలా ఉంటది. దాన్ని స్టన్నింగ్ అంటారు. ఆ అదే టైంలో మనం థ్రాంబోలైసిస్ చేసిన, స్టెంట్ వేసి ఓపెన్ చేసిన ఆ స్టన్డ్ మయోకార్డియం చనిపోకుండా మళ్ళా బతికి పేషెంట్ కి ఎల్వి డిస్ఫంక్షన్ అంటే హార్ట్ కొట్టే పంపింగ్ కెపాసిటీ తగ్గనివ్వకుండా చేస్తుంది. సో ఎంత త్వరగా చేస్తే అంత పంపింగ్ ఫెసిలిటీ అంత బాగుంటది. వచ్చిన పెయిన్ తగ్గించడానికి సార్బిట్రేట్ ఇవ్వచ్చు, ఆక్సిజన్ పెట్టచ్చు. సో ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఊపిరితిత్తుల్లో నీరు పడుతుంది. అప్పుడు బీపీ చూసుకుని లో డోస్ లో లాసిక్స్ కూడా అంటే డయూరిటిక్ అంటారు దాన్ని, లాసిక్స్ అని ఇంజెక్షన్ కూడా ఇచ్చి జాగ్రత్తగా బీపీ అది చూసుకోవాలి. పల్స్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ గా పల్స్ రేట్ తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గని పక్షంలో ఒక్కసారి బీపీ అన్ని బాగుంటే బీటా బ్లాకర్స్ నెక్స్ట్ డో కానీ అప్పుడు అయిపోయిన తర్వాత కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. బీటా బ్లాకర్స్ ఏంటంటే హార్ట్ ని రెస్ట్ చేస్తాయి, హార్ట్ యొక్క ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గిస్తాయి, హార్ట్ రేట్ ని తగ్గించడం వలన. ఇవన్నీ యాక్సెసరీ మందులు. ఫస్ట్ మనం చేయాల్సింది వెసల్ ఓపెన్ చేసి బ్లడ్ ఫ్లోని తిరిగి పొందుపరచడం. ఆ రెండు అయిపోయాక అప్పుడు మిగతావన్నీ మనం చేయొచ్చు. కానీ పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఇవ్వాల్సింది ఆస్పిరిన్, క్లోపిడోగ్రాల్. దాని తర్వాత ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఎస్టీకే అయినా, యాంజియోగ్రామ్ ఫాలోడ్ బై ప్రైమరీ పీటీసీఏ అయినా. ఒకసారి పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చాక హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ఇప్పుడు చెప్తానండి. ఒకసారి పేషెంట్ థ్రాంబోలైసిస్ చేసిన లేకపోతే స్టెంట్ వేసిన ఒకవేళ స్టాబిల్ అయ్యి ఒక 4 days కి 5 days ఇంటికి వెళ్ళాడంటే డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ ఒక్కరోజు కూడా మానకూడదండి. ముఖ్యంగా ఆస్పిరిన్, క్లోపిడోగ్రాల్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి, వాటిని యాంటీప్లేట్లెట్స్ అంటారు. అది ఏంటంటే స్టెంట్ మనం పెట్టేది లోపల మెటాలిక్ బాడీని ఒకటి పెడతాం, స్ప్రింగ్ లాంటి మెటల్ ఒకటి ఆర్టరీస్ లో పెడతాం, కొరోనరీ ఆర్టరీస్ లో. అక్కడ ఫారెన్ బాడీ సెన్సేషన్ కలిగి బాడీకి అక్కడ రక్తం గడ్డ కట్టే టెండెన్సీ ఉంటుంది. సో దాని మీద బ్లడ్ వెజల్ లో రక్తనాళం నుండి పొర ఫార్మ్ అవుతుంది ఒక 3 to 6 months లో. సో ఆ 3 to 6 months లో మనం అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వకుండా యాంటీప్లేట్లెట్స్ 6 months కంపల్సరీగా టైంతో సహా తీసుకోవాల్సిందే. 2 రోజులు మిస్ అయ్యాము, మిస్ అయ్యామంటే అది అక్కడ మూసుకుపోయి స్టెంట్ థ్రాంబోస్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుందండి. సో ఆ టాబ్లెట్స్ అనేది డాక్టర్ ఇచ్చింది టైంతో సహా వాడాల్సిందే. అండ్ హార్ట్ డిస్ఫంక్షన్ ఉంటే బీటా బ్లాకర్స్ ఇస్తారు, ఏస్ ఇన్హిబిటార్స్ ఇస్తారు, స్పిరోనోలాక్టోన్ అనే మందు ఇస్తారు. ఇవన్నీ కూడా హార్ట్ డిస్ఫంక్షన్ తగ్గించి హార్ట్ ని ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో డాక్టర్స్ ఇవన్నీ ఇస్తే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వేసుకోవాలి.
బేసికలీ యూ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయాలండి. సో బయట జంక్ ఫుడ్ కానీ, ఫ్యాటీ ఫుడ్స్ కానీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ కంప్లీట్ గా కానీ ఆల్మోస్ట్ నార్మల్ గా తగ్గించేసేయాలి. ఒక ఏజ్ వచ్చాక, ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చాక అది మొత్తం తగ్గించేసేయాలి. తగ్గించేసిన తర్వాత మొత్తం తగ్గించేసేయాలి. హైపర్ టెన్షన్ రాకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. ఒకవేళ హైపర్ టెన్షన్ వస్తే వచ్చిన వెంటనే మందులు జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడాలి. షుగర్స్ కూడా, షుగర్ ఫుడ్స్ ఒక ఏజ్ వచ్చాక షుగర్ ఫుడ్స్ బాగా తగ్గించాలి. అంటే షుగర్ తినడం వలన వస్తుందని కాదు, జనరల్ గా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే షుగర్ కూడా ఫ్యాట్ డిపాజిషన్ కి రీజన్. సో షుగర్ ఒకవేళ వస్తే చక్కగా ఒక డాక్టర్ని కలిసి వెంటనే మీరు నీట్ గా మందులన్నీ పెట్టుకొని ఎప్పుడు షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ అనేది యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ వచ్చింది అంటే అది మోస్ట్లీ స్మోకింగ్ వల్లనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి షుగర్, హైపర్ టెన్షన్ ఆ వయసులో ఉండవు. 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందంటే అది మాక్సిమం స్మోకర్సే అంటారు. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనం ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ లీన్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలండి. ఎక్కువగా ఎక్కడ ఒబేసిటీ కానీ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉందంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అది చాలా 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 డేంజరస్ ఫర్ హార్ట్. అది డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, హైపర్ ట్రైగ్లిజరైడేమియా ఉన్న, హైపర్ కొలెస్ట్రాలేమియా ఉన్న, అబ్డామినల్ ఫ్యాట్ ఉన్న, ఇవన్నీ కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చింది అంటే అది గ్యారంటీగా ఫ్యూచర్ లో ఒక 50 ఏళ్ళు దాటాక హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది.